అందరికీ అర్థమయ్యేలా న్యాయశాస్త్రం భాషను సులభతరం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెల్లడించారు. అందరికీ అర్థమయ్యేలా న్యాయశాస్త్రం భాషను సులభతరంగా మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. స్థానిక భాషలోనే న్యాయశాస్త్రం అందుబాటులోకి వస్తే ప్రజలకు ఎనలేని మేలు జరుగుతుందని అన్నారు. ప్రజలందరికీ న్యాయం సులభంగా అందే సౌలభ్యం ఉండాలని పేర్కొన్నారు. ప్రజలకు సామాజిక ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా న్యాయం సమానంగా సులువుగా అందుబాటులోకి రావాలన్నారు. సుప్రీంకోర్టు ప్రాంగణంలో న్యాయ సహాయ వ్యవస్థల బలోపేతం అనే అంశంపై జరిగిన జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీ మాట్లాడారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విఆర్ గువాయ్ తదుపరి సిజేఐ జస్టిస్ సూర్యకాంత్తో పాటు సుప్రీంకోర్టు హైకోర్టుల న్యాయమూర్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలో సామాజిక న్యాయ సాధనకు సులభతర న్యాయం అత్యంత కీలకమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. కోర్టు తీర్పులను న్యాయ సంబంధిత పత్రాలను స్థానిక భాషల్లో తీసుకురావాలని కోరారు. ఈ విషయంలో అత్యున్నత న్యాయస్థానం ఎంతో కృషి చేస్తుందని ప్రశంసించారు. స్థానిక భాషలకు ప్రాధాన్యం ఇస్తూ సుప్రీంకోర్టు ప్రారంభించిన చర్యలను ఆయన గుర్తు చేశారు. 80,000కు పైగా తీర్పులను 18 భారతీయ భాషల్లోకి అనువదిస్తుందని తెలియజేశారు. ఈ గొప్ప ప్రయత్నం హైకోర్టులు, జిల్లా స్థాయి కోర్టుల్లోనూ జరగాలని ఆకాంక్షించారు.